అరే! చికెన్ పులుసులో ఏందిరా ఎంకలైతే వచ్చాయి. లాస్ట్ వరకైతే చూడండి మామ. ఎంకలెందుకొచ్చాయో చెప్తాను. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అందరూ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే మటుకు బాగున్నాను. రోజులాగానే ఈరోజైతే పనికైతే బయలుదేరాను మామ. పనికాడికి వేసి స్క్రూ బిగిద్దాం అనుకునే తలకాయ బిట్ అయితే ఇరిగిపోయింది. పోన్లేరా స్వామి బిట్ అయితే ఇరిగిపోయింది. కొత్త బిట్ అయితే బేద్దాం అనుకున్నాను. కొత్త బిట్ తీసుకున్నాను. ఇంతలో కరెంట్ అయితే పోయింది. ఏందో నా దరిద్రం నాకే ఈ మాదిరిగా అయితాంది. చికెన్ పులుసు తెచ్చుకుంటే కన్నా దాంట్లోకి చూడండి ఎంకలు వచ్చాయి మామ. ఇదేంద్రా స్వామి ఈరోజు దరిద్రం ఎట్టున్నది. చికెన్ పకోడా తెచ్చుకుంటే దాంట్లో కూడా ఎంకలే వచ్చినాయి. నాకు అసలు అర్థం కావడం. ఈ బ్లేడ్ వల్ల పని అయిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే చెప్తా చూడు, దీనికి స్పాన్లు తేడం అయితే మర్చిపోయినాము. అన్ని రకాల స్పాన్లు పెట్టి తీసినా కానీ అసలు అయితే రాను కూడా రాలేదు. డిప్రెషన్. ఈరోజు చిన్న మెంటలు అయితే ఎక్కలేదు మామ. అసలు నాకైతే అసలు ఏం అర్థం కాల. పొద్దుటి నుంచి ఇదే మాది జరుగుతుంది. అందుకే సామాన్లు ఎత్తి పెట్టేసి వచ్చేసినాం ఇంటికి. మా తమ్ముడు అయితే ఫోన్ చేసినాడు, నువ్వు ఏం చేసుకున్నావు నాకైతే అసలు తెలియదు. నాకు కివీ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకొని రా ఇంటికి అన్నాడు. అందుకని కివీ ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరుతా ఉన్నాను. ఇప్పుడే చిరాకు దుబ్బుతుందంటే మా అమ్మ అయితే ఫోన్ చేసి రేపు పూజ చేసుకోవాలా, నాకైతే పూలు అయితే తెచ్చి అనింది. నాకు ఏడుపు వస్తుందిరా. పూల షాప్ కాడికి పోతే నీళ్లు పడతా ఉన్నాయి మీద. ఏందని చూస్తే కన్నా పైప్ లైన్ అయితే ఇచ్చినారు పొలం మీద వాటర్ పడేదానికి. పనులన్నీ అయితే ముగించుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. టెంకాయ నీళ్ళు అయితే తీసుకున్నాము. దీని ఛార్జ్ వచ్చేసి ఒకటి 20 రూపీస్ అయితే పడింది. రెండింటికి వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నాడు. టెంకాయ నీళ్ళు తాగేసి ఇంటికైతే బయలుదేరినా. ఈ రోజు వీడియో అయితే బాయ్.